నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. నారా లోకేష్ గారు సోషల్ మీడియాకి స్వేచ్ఛనిచ్చారు, ఇక ఏదైనా చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు ఉన్నారు. అసలు నారా లోకేష్ గారు నిజంగానే సోషల్ మీడియాకి స్వేచ్ఛనిచ్చారా? ఇస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ లో దేనికి ఇచ్చారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం. సో దీని గురించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు సోషల్ మీడియాకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, స్వేచ్ఛ ఇచ్చారు, ఎక్కడుండి ఏ న్యూస్ అయినా వేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. అసలు లోకేష్ గారు ఏం చెప్పారు, ఏ విషయంలో స్వేచ్ఛను ఇచ్చారు, ఏంటి ఆయన ఏమైనా కండిషన్స్ లాంటివి పెట్టారా? ఇప్పుడు లోకేష్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీడియా మీద ఆంక్షలు పెట్టలేదు, ఆంక్షలు ఉండవు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడున్నా కానీ మీడియాకి స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కాకపోతే మారినటువంటి పరిణామాల దృష్ట్యా, రాజకీయ పరిణామాల దృష్ట్యా గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ కూడా లేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా లేదు. ఎందుకంటే నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను జర్నలిజంలో ఉన్నాను కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాకి స్వేచ్ఛ ఎంత ఉందనేది నాకు తెలుసు. మీడియాలో ఏదైనా ఒక న్యూస్ వస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ ఉండేది. అందువల్ల మీడియాకి ప్రాధాన్యత ఉండేది. అంతేకాదు మీడియాని అది రాయొద్దు ఇది రాయొద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టి లేదంటే ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి కానీ ఎప్పుడూ లేదు. తర్వాత మీకు 2004 తర్వాత పరిణామాలు మారిపోయి ఏ స్థాయికి వచ్చింది వాళ్ళ మీడియా? ఎవరికి వాళ్ళే సొంత మీడియా పెట్టుకోవడం, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ సొంత మీడియా పెట్టుకుంటుంది. సొంత మీడియా పెట్టుకోవడంతో పాటు మిగిలినటువంటి మీడియా మీద ఆధిపత్యం చెలాయించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీల ఆధీనంలో మీడియా హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మీడియా హౌస్లో బ్లూ మీడియా అంటారు, కొన్ని ఎల్లో మీడియా అంటున్నారు, కొన్ని పింక్ మీడియా అంటున్నారు, కొన్ని ఏమో పిచ్చ మీడియా అంటున్నారు, ఇట్లా రకరకాలుగా అంటున్నారు వీటిని. సరే, ఏ మీడియా అయినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని అలౌ చేయాల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని అలౌ చేయట్లా. ఇది మనం చూస్తున్నాం. సో మీడియాకి స్వేచ్ఛ అనేది గత 15 సంవత్సరాల నుంచి దాదాపుగా అంతరించిపోయిందని చెప్పుకోవాలి. అయితే సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కట్టడి చేయడం అనేది కష్టమైపోయింది. ఎందుకంటే మామూలుగా మెయిన్ మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి కట్టడి చేయొచ్చు. సోషల్ మీడియాని ఎట్లా కట్టడి చేస్తారు? మొబైల్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఏదో ఒక వీడియో పెడుతుంటారు. సో దాన్ని కట్టడి చేయడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి దాన్ని కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చెయ్యాలి, కట్టడి చేయాల్సిందే, దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి అని చెప్పి అవగాహన కల్పించాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకొని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, పర్సనల్ డ్యామేజ్ చేస్తున్నారు. పర్సనల్ డ్యామేజ్ చేయకుండా మీకు విధానపరమైన అంశాలను విమర్శించిన లేదా విధానపరమైన అంశాల మీద సలహాలు సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి. ఆ విషయాన్ని లోకేష్ గారు చెప్పారు నిన్న సోషల్ మీడియాకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ. ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే అవి వాస్తవాలు అనుకుంటే డెఫినెట్గా స్వీకరించి రెక్టిఫై చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఎవరైతే వ్యక్తిత్వ హననం చేస్తుంటారో లేదా గాసిప్స్ లేపుతుంటారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించారు ఆయన. చెప్తూ ఈవెన్ దాంట్లో పార్టీలు కూడా కాదు, పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించారు. హెచ్చరిస్తూ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. భారతిరెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేస్తూ వీడియోలు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయించాం మేము అని చెప్పి కూడా చెప్పారు. అంటే పార్టీలకు అతీతంగా వ్యక్తిత్వ హననం చేసినటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. అయినంత మాత్రాన స్వేచ్ఛను హరిస్తున్నామని చెప్పి మీరు అనుకోవద్దు. మీ స్వేచ్ఛ మీకు ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అన్నారని చెప్పి ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడటానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి చట్ట పరిధిలో మీరు ఏం చేసినా నో ఇష్యూ. కానీ మీరు కనుక ఎవరినైనా సరే వ్యక్తిత్వ హననం చేస్తూ లేదా గాసిప్స్ లేపుతూ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా
మీరు మాట్లాడినా లేదంటే వీడియో పెట్టినా పోస్ట్ పెట్టినా డెఫినెట్గా చర్యలు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్తూ భారతిరెడ్డి గారి ఇష్యూ చెప్పారు. భారతిరెడ్డి గారి మీద ఆ మధ్య ఒకళ్ళు కామెంట్ చేస్తే పార్టీలకు అతీతంగా అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అతను, ఆ వీడియో చేసిన అతను, కానీ చేశారు. తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అయినప్పటికి కూడా అరెస్ట్ చేశారు. సో అలానే ఉంటాయి అరెస్టులు అని చెప్పారు. ఎందుకు చెప్పారనంటే 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు కానీ లేదంటే వీడియోలు కానీ గమనిస్తే కనుక వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువ వచ్చినాయి. దాంతో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఆగట్లా, ఇప్పటికి కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీరు విధానపరమైన అంశాల మీద మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే, వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. ఇప్పుడు అందరి అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు. ఒక ఇష్యూ మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. వాళ్ళేం చేయట్లేదుగా. ఇప్పుడు రెగ్యులర్గా అనేక మంది వీడియోలు పెడుతున్నారుగా, రెగ్యులర్గా అనేక మంది ఛానల్స్లో మాట్లాడుతున్నారు కదా. వాళ్ళపైన మీ గవర్నమెంట్ కేసులు పెట్టడం లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు కదా. ఎవరిని అరెస్ట్ చేస్తుంది, ఎవరి మీద కేసులు పెడుతున్నారు అని అంటే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విద్వేషాలను రెచ్చగొడుతూ, గాసిప్స్ని రేపుతూ, లేదంటే వ్యక్తిత్వ హననం, లేదంటే లేడీస్ని కించపరుస్తూ, లేదంటే పొలిటికల్ లీడర్స్ లేదంటే సెలబ్రిటీలకు సంబంధించిన ఇళ్లలోకి తొంగి చూస్తూ ఎవరైతే గందరగోళం సృష్టిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసినా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాని కట్టడి చేస్తున్నారు, సోషల్ మీడియాకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళని కట్టడి చేయకపోతే విద్వేషాలు వస్తాయి, తర్వాత రకరకాలుగా పోర్ట్రేట్ అవుతాయి ఇష్యూస్. అది సమాజానికి మంచిది కాదు. అందుకే లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, స్వేచ్ఛ ఉంటుంది. ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది? చట్టబద్ధమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, అంతే తప్ప విపరీత పోకడలకి స్వేచ్ఛ ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు. ఇప్పటికే సోషల్ మీడియాని కట్టడి చేస్తున్నారు. సోషల్ మీడియా కట్టడి చేయటం మీన్స్ ఎట్టబడితే అట్టు మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి తప్పి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే అలా మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు మాట్లాడేవాళ్ళు, ఆ తర్వాత వల్లంనేని వంశీ గారు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్, లా భాష, భూత పురాణాలు చెప్పటంలో పిహెచ్డీలు చేసేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే పిహెచ్డీలు అయ్యి అసలు రాజకీయాలంటే ఇలానే ఉంటాయి, ఇలానే మాట్లాడే వాళ్ళకి రాజకీయం చేయాలి, ఇలా రాజకీయం చేయాలంటే ఇలానే మాట్లాడే అలవాటు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగించేలాగా వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు అలాంటిది లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదుగా. అన్పార్లమెంటరీ వర్డ్స్ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నట్టు దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు కదా. ఆ రోజు కనుక వాళ్ళని కట్టడి చేసినట్టయితే ఆ సంస్కృతి వచ్చినది కాదు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టు తప్పి చట్టానికి విరుద్ధంగా మాట్లాడేటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కట్టడి చేస్తామని చెప్పి హెచ్చరించాడు ఆయన. అందుకే జాగ్రత్తగా ఉండాలి, గాసిప్స్ రావద్దు. మీరు ఒకవేళ విధానపరమైన అంశాలు ఉంటే మీరు విమర్శించండి, మీరు సద్విమర్శ చేస్తే కనుక డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పాడు ఆయన. సద్విమర్శ చేస్తే డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటాం. అలా కాకుండా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి గాసిప్లు లేపి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, అలాగే వ్యక్తిత్వ హననం చేసేలాగా, పర్సనాలిటీ డ్యామేజ్ చేసేలాగా అదే పనిగా మీరు కనుక వీడియోలు చేస్తే కేసులు ఉంటాయి. డెఫినెట్గా చట్ట ప్రకారం మీరు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ఆయన హెచ్చరించాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.